హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా ఆనియన్స్ బోండాని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ చలికాలంకి ఇలా ఆనియన్స్ బోండాని ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. సో ఫస్ట్ అయితే మనము ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే చూడండి, ఆనియన్స్ని అయితే ఇన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నా. ఈ ఆనియన్స్ని మనము బాగా విడివిడిగా ఇలా చేసుకునేసేయాలి. ఇలా విడివిడిగా బాగా స్మాష్ చేసుకునేసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కచ్చాబచ్చిగా దంచుకున్న అల్లం. సో అల్లం కూడా పేస్ట్ చేసుకోకుండా అలా కచ్చాబచ్చిగా దంచుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేయండి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1 కప్ శనగపిండి తీసుకుంటున్నా. సో శనగపిండి తీసుకున్న తర్వాత హాఫ్ కప్ బియ్యం పౌడర్ తీసుకోవాలి. శనగపిండి 1 కప్ అయితే హాఫ్ కప్ బియ్యం పౌడర్ తీసుకోవాలి. సో హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం. సో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకునేసేయండి బాగా. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసేయండి ఫస్ట్ అయితే. సో కొంచెం కొంచెమే వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకునేసేయండి. ఫస్ట్ అయితే ఇలా అంతా బాగా అంతా కలిసేలా ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఫైనల్‌గా మనము సోడా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాం. సోడా కూడా వేసేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేయండి. తర్వాత కొంచెం కొంచెమే వాటర్ వేసుకొనేసి సో మనం పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా మనము కలిపేసిన తర్వాత కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఫస్ట్ టైం మీరు ఎక్కువ వాటర్ అనేది వేసేసేయకూడదు. లేకుంటే మనకి పిండి అనేది సో మనము కలుపుకోవడానికి అవ్వదు. ఇలా కొంచెం కొంచెమే వాటర్ అనేది వేసుకునేసి కలుపుకోండి. చాలా మెత్తగా అయిపోతది మనం ఫస్ట్‌లోనే ఎక్కువ వాటర్ అనేది వేసేస్తే. సో ఇప్పుడు మనము కాయించుకున్న ఆయిల్, సో కొంచెం వేడి ఆయిల్‌ని వేసుకొనేసి ఇలా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకునేసేయండి ఆయిల్‌ని కాయించుకునేసి. వేసేసి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తే మనకి పిండి అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఆయిల్ వేసేసి మనము బాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకునేస్తే మనకి ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము చిన్న చిన్నగా ఉండలైతే చేసుకునేద్దాం ఫస్టే. అప్పటికప్పుడు మనము చేసుకునేకి అవ్వదు. అలాగే అందుకే చెప్తున్నా. సో ఇలా అయితే మీరు ఉండలు చేసుకునేసి ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి తర్వాత ఒకటేసారి ఆయిల్‌లోకి అయితే వేసేద్దాం ఇలా. ఇలా అంతా వేసేసి బాగా కొంచెం లో మీడియంలో పెట్టుకోండి. ఎక్కువ ఆయిల్ బాగా కాగిపోతే మనకి బోండాలనేది లోపల ఉడకదు. సో పచ్చి పచ్చిగానే ఉండిపోతది. పైన మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే ఆయిల్ అనేది సో కొంచెం లో మీడియంలో పెట్టుకునేసి వేసుకునేసేయండి. వేసేసేయండి ఫస్ట్ అయితే కాసేపు లో మీడియంలో పెట్టేస్తే మనకి లోపల పిండంతా బాగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, మనం సింపుల్‌గా ఇలా ఆనియన్స్ బోండానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో చలికాలంలో ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. మనకి నార్మల్ బోండాస్ కంటే సో ఈ బోండాస్ కూడా చాలా టేస్ట్ బాగుంటది. నార్మల్ బోండాస్ కన్నా సో మనము ఈ ఆనియన్స్ బోండాస్ అనేది టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటది. ఒకసారి కావాలంటే ట్రై చేయండి. సో ట్రై చేసి సో ఎలా అనిపించిందో ఈ రెసిపీ మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. సో బై నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.